మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ఘనంగా తిరంగ యాత్ర జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు మాట్లాడుతూ మన భారతీయుల్లో జాతీయతను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. भारत माता के भारत माता के भारतीय जनता पार्टी ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మరి స్కూల్ యాజమాన్యాలకైతేనేమి, అదే విధంగా స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థులైతేనేమి, కాలేజీ విద్యార్థినులకు మరియు అదే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు మరియు పోలీస్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్ట మరి నర్సాపూర్ లో ప్రదర్శించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే మరి 15 ఆగస్టు పురస్కరించుకొని మరి ఈ యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగ జెండా మరి ప్రతి పౌరుడు తన ఇంటి పైన జెండా ఎగరవేయాలని మరి యొక్క బీజేపీ పార్టీ తరఫున తెలియజేస్తూ, అదే విధంగా భారతదేశం యొక్క కృషిని, భారతదేశం యొక్క కీర్తిని ఈ ప్రపంచానికి చాటిన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలై ఉండి ఈ యొక్క దేశభక్తిని ఎల్లవేళలా మనం చాటాలని కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేసినాడే మరి యొక్క దేశం యొక్క విలువ మనకు తెలుస్తుంది. భారత ప్రధానమంత్రి మరి పహల్గామ్ లో మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి చంపిన మరి పాకిస్తాన్ ముఠా ఏదైతుందో, పాకిస్తాన్ ఐఏఎస్ గుండెలు ఏవైతుందో వాళ్ళు మరి మన దేశాన్ని విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేసిరు. అవన్నిటి కూడా తిప్పికొట్టిన భారత ప్రధానమంత్రి 24 గంటల్లోనే మరి ఆ ముష్కరులను పాకిస్తాన్ లో చొరబడి అందరినీ కూడా హతమార్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ రోజు భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదుగుతూ మరి ప్రపంచంలోనే 2047 వరకు మొట్టమొదటి దేశంగా అవుతుంది. కాబట్టి హిందూ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి. చాలా మంది మన దేశం పైన కుట్రలు పన్నుతున్నారు. మరి ఇలాంటి దేశభక్తి మనమంతా ప్రదర్శించినాడే మరి దేశం కోసం, ధర్మం కోసం ప్రతి హిందువు కూడా పనిచేయాలని కోరుకుంటూ, అందరం కూడా దేశం కోసం పార్టీలకు, మతాలకు అతీతంగా మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. గురుభక్తిని